ప్రభునామానికి మహిమ కలుగునుగా. ఎందరికి నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, నిన్ను ఆశీర్వదించిన దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోవద్దు. నిన్ను దీవించిన దేవుణ్ణి ఎప్పుడు, ఆయన చేసిన మేలులు నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు పాత రోత జీవితంలో ఉంటే ఆయన లేవనెత్తాడు. దరిద్రతలో ఉంటే, శోధనలో ఉంటే, అపాయంలో ఉంటే, శాపంలో ఉంటే నేను లేవనెత్తి దీవించింది ఆయన. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 118వ కీర్తన 8వ వచనం, మనుషులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తుతి కలుగునుగా. ఎవరు నమ్మావు? ఎవరు నమ్మితే నీకు ఈ దీవెన వచ్చింది? ప్రభువును ఆశ్రయించిన తర్వాత నిన్ను ఆ చీకట్లో ఉన్న నిన్ను వెలిగించిన దేవాదేవుని, దీవించిన దేవాదేవుని, ఎన్నో ఉపకారములు, ఎన్నో మేలులు, ఎన్నో దీవెనలు ఇచ్చిన దేవాదేవుని మర్చిపోయి ఇప్పుడు కొంచెం విలువ రాగానే మనం ఏం చేస్తున్నామంటే దేవుని దగ్గర స్తుతి చెల్లించడం మానేసి, ప్రార్థన చేయడం మానేసి, దేవుని సన్ని మానేసి ఎక్కడెక్కడో రాజకీయ నాయకులతో కలిసేసి, ఫ్రెండ్స్తో కలిసేసి, బంధువులతో కలిసేసి విచిత్రమైన ఫోటోలు, స్టేటస్లు, మరి నేను చూడు ఎంత బాగున్నాము, ఈ బాగా ఎవరో వచ్చింది నీకు, ఇది చాలా మంది మర్చిపోయి దేవునికి చాలా దూరం అయిపోతారు. ముందు నీ స్థితి ఏంటో మనకు గుర్తుపెట్టుకో. ఎలాంటి స్థితిలో నుంచి దేవుడు ఎలాంటి స్థితిలోకి నేను తీసుకొచ్చాడో గుర్తుపెట్టుకో. ఒక ఆయన ఇలాగే ఫస్ట్ వచ్చినప్పుడు చాలా పేదరికంలో వచ్చి దేవుని ఆశ్రయించాడు. దేవుని సంధికి వస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే మరి అతని కరువు అంతా దేవుడు కొట్టేసి మంచి సమృద్ధితో మంచి దీవెన ఆయనకు అనుగ్రహిస్తే ఆ దీవెన మర్చిపోయి, ఆ మేలు మర్చిపోయి, మరి దేవుడు దీవించిన ఆ దీవెన మరి తీసుకుని వెళ్ళి ఇప్పుడు చర్చి మానేశాడు. ఆశీర్వాదం, దేవుడిచ్చిన ఆశీర్వాదం నా దేవుడు కదా ఇచ్చింది, యేసే కదా ఇచ్చిందని మర్చిపోయి వెళ్ళి లోకంలో పడిపోయాడు. మళ్ళీ పెద్ద వాళ్ళతో కలిసేసి వాళ్ళతో ఫొటోస్, మళ్ళీ మంచి మంచి ఎంజాయ్మెంట్స్ ఇవన్నీ చేసేసి పూర్తిగా దేవుని సన్ని మర్చిపోయాడు. దేవుడు ఏం చేసి తెలుసా? చూస్తూ ఉన్నాడు, వస్తాడేమో ఇంకా మళ్ళీ అక్కడ అది వదులుకొని ఆ కనెక్టింగ్ కట్ చేసుకొని వస్తాడేమో చూస్తే ఇక్కడ రాలేదు. దేవుడు మరలా అతనికి ఏం చేశాడు తెలుసా? అనారోగ్యం కలిగించి మంచాన పడేలా చేశాడు. మంచాన పడ్డప్పుడు హాస్పిటల్ పనిచేయలేదు, ట్యాబ్లెట్ పనిచేయలేదు, ఏవి పనిచేయలేదు. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ఎప్పుడైతే మునుపు వచ్చాడు చూడు, అదే ప్లేస్లోకి వచ్చి అయ్యా అంటా ఉన్నాడు. అలాంటి స్థితిలోకి మీరు వెళ్ళకూడదని ప్రభు నీతో మాట్లాడు. ఎందుకంటే నిన్ను దీవించిన దేవుడు యేసయ్య, నిన్ను బాగు చేసింది ఆయన, నిన్ను స్వస్థపరిచింది ఆయన, నిన్ను గొప్పగా దీవించింది ఆయన. ఆయన మర్చిపోయావా? మునుపటి కంటే అధికమైన శ్రమ నీకు కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆయన ఇచ్చిన మేలులో, ఆయన ఇచ్చిన దీవెనలో, ఆయన ఇచ్చిన కృపలో జాగ్రత్త కలిగి ఉండండి. తప్పకుండా ఏ కీడు నీకు రాకుండా అన్ని విషయాల్లో ఇంకా మేలులు, ఇంకా ఘనత, ఇంకా ఐశ్వర్యం నీకు ఇస్తానే ఉంటాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఒదిగు. అలాంటి కృప నీకు, నీ కుటుంబానికి జీవితకాలం అంతా ఆయన అనుగ్రహించును గాక. ఆమె. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు నువ్వు చేసిన మేలును మర్చిపోకుండా ఎప్పుడు నీకు కృతజ్ఞుడుగా ఉండాలి, నీకు తగ్గింపు కలిగి ఉండాలి ప్రభు. నీవే నా దిక్కు అని నిన్ను ఆధారం చేసుకునే మనస్సును ప్రతి వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో గొప్ప మేలులు చేయునుగాక. ఆమె.